brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సో దయచేసి మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈనాడు గట్టిగా కొట్లాడి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ 400 ఎకరాలని కాపాడి తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాం మేము. లేకపోతే మేము కూడా అలాగే గాలి వదిలేస్తుంటే ఈ 400 ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అలాగే అన్యాక్రాంతం అయిపోయేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయి వారితో మమేకమై కొద్దిమంది రాజకీయ కుట్రదారులు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ వీళ్ళు కలిసి లబ్ధి పొందేవాళ్ళు. కానీ ఆ కొద్దిమంది వ్యక్తులకి కోసం కాదు కదా ఈ వ్యవస్థ, రాష్ట్రం, సంస్థ, పాలన, ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం, పాలన, సంస్థ, వ్యవస్థ, మా పరిపాలన అంతా కూడా ప్రజల కోసమే. కొద్దిమంది వ్యక్తుల కోసం మేము మా ఆస్తుల్ని, మా సంపదని తాకట్టు పెట్టాం, ఎవరి చేతుల్లోకి పోనీయం. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి చెందాలనేది మా అందరి ఆలోచన. ఇది రాష్ట్ర ప్రజల విజయం. 400 ఎకరాలు ఆనాడు వాళ్ళ చేతుల్లో పోయినటువంటి భూమి, 2004లో పోయినటువంటి భూమిని దశాబ్ద కాలం తర్వాత పైబడి మేము పోరాటం చేసి ఆ భూమిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అందించాం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, యూనివర్సిటీకి ఆనాడు ఎక్స్చేంజ్ చేసి కాగితాలు మీకు అందరికి పంపిస్తాం, వారికే ఇచ్చాం, అది వారితోనే ఉంది. నేను మిత్రులందరూ ఒక విషయం, సరే మీ పేరేమన్నారు? సూరజ్ గారు ఏ పేపరు? టీ న్యూస్. సరే, నేను ఇప్పటివరకు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, చాలామంది వ్యక్తులకి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఆస్తులు ప్రజలకే ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కొన్ని వాస్తవ విషయాలు చెప్పాలనే ఆలోచనతోనే ఈ ఆస్తిని ఏ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోకుండా మేము కాపాడామో, రాష్ట్రానికి అందించామో, ప్రజలకు చెందేటట్టుగా చేశామో, వాస్తవాలతో సహా, కాగితాలతో సహా మీకు ఇచ్చాం. ఒక తప్పుడు ప్రచారం యూనివర్సిటీ ల్యాండ్ని మేము తీసుకున్నాము, మేము తీసుకోలేదని చెప్పడం కోసం ఈ ఎవిడెన్స్ కూడా మీకు అందిస్తున్నాం. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ల్యాండ్, అక్కడ ఇచ్చిన ల్యాండ్ సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది, అది కూడా ఇస్తా ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా, విఘ్నులైన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశానికి కూడా తెలియాలి. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొట్లాడి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయే వేల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పోరాటం చేసి తీసుకొచ్చిందనేటువంటి కనీస వాస్తవ విషయాన్ని మీరు ప్రజలకు తెలియదు. అమ్మా ఏది నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్ లేదని ఉంటే నేను మిగతాది క్లారిఫై చేస్తాను. సో నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా చాలామంది నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు రావాలని మీరు కూడా కోరుకుంటున్నాం. వాళ్ళందరి తరఫున కంచ గచ్చబౌలి భూముల విషయంలో మంత్రులు ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చారు. ఈ భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలేంటో తెలియాలని యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుంది అని ప్రచారం చేస్తున్నారని అన్నారు భట్టి. 2004 జనవరి 13 వరకు ఈ భూములు యూనివర్సిటీవే అనుకున్నారు. కానీ ఆ తరువాత భూముల్ని ఐఎంజీ భారత్కు అప్పగించారని, 400 ఎకరాలకు బదులు పక్కనే 397 ఎకరాలను ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు భట్టి.